హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెక్ హెచ్ఎన్సి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. సో దాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావా లాంగ్వేజ్లో బేసిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, జావా లాంగ్వేజ్ బేసిక్గా ఏ రిచ్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ని కలిగి ఉంటుంది. సో ఈ ఆపరేటర్స్ని 6 టైప్స్గా డివైడ్ చేశారు. సో వాటిని అర్థమెటిక్, రిలేషనల్, బిట్వైజ్, లాజికల్, అసైన్మెంట్ అండ్ మిస్క్ ఆపరేటర్స్ అని పిలవచ్చు. సో ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటివి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని పర్ఫామ్ చేయడం కోసం తయారు చేయబడ్డాయి. సో వీటిని ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ని పర్ఫామ్ చేయడం కోసం కూడా యూస్ చేస్తారు. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటివి బేసిక్గా 5 టైప్స్. వాటినే అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్ అని చెప్తారు. సో ఈ విధమైన ఆపరేటర్స్ని యూస్ చేసి మనం అర్థమెటిక్ ఆపరేషన్ ఎలా చేయాలో, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా ప్రూవ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ఇంపోర్ట్ java.util.scanner. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను ఇంపోర్ట్ అనే కీవర్డ్ ద్వారా యూటిల్ అనే ప్యాకేజ్లోని సబ్ ప్యాకేజ్ అయిన స్కానర్ అనే సబ్ ప్యాకేజ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ముందుగా క్లాస్ నేమ్, దట్ ఈస్ క్లాస్ అర్థమెటిక్. సో మనకు జావా ప్రోగ్రాంలో తెలిసిన ఫస్ట్ లైన్ పబ్లిక్ స్టాటిక్ void main string args ఓకే. సో నేను జావా ప్రోగ్రాంలో 2 వేరియబుల్స్ అనేటివి తీసుకుంటున్నాను, దట్ ఈస్ int a అండ్ b. సో ముందుగా స్కానర్ ప్యాకేజ్ని యూస్ చేస్తున్నాను. స్కానర్ sc ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system dot in system dot out dot println enter a value and b value. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను ఎంటర్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అని ఇచ్చాను. సో ముందుగా మనం ఏ వాల్యూని బి వాల్యూని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో స్కానర్ ద్వారా, దట్ ఈస్ ఎస్సి ద్వారా ఏ అనే వేరియబుల్ని మనం రీడ్ చేయాల్సి వస్తుంది. సో ఏ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఏ అనే వేరియబుల్ని స్కానర్ అనే సబ్ ప్యాకేజ్ ద్వారా నేను రీడ్ చేస్తున్నాను. b ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. సో b అనే వేరియబుల్ని కూడా నేను స్కాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఇక్కడ నేను ఫస్ట్గా a ప్లస్ b అనే ఆపరేషన్ తీసుకుంటున్నాను. a ప్లస్ b ఈక్వల్ టు సో ఈక్వల్ టు తర్వాత డబుల్ కొటేషన్ అండ్ ప్లస్
of a plus b. So next, system dot out dot println a minus b plus of a minus b. So next, system dot out dot println. So a star b equal to plus of a star b. System dot out dot println. So a division b equal to plus of a division b. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నేను ఇక్కడ ఫస్ట్ అడిషన్ ఆపరేషన్ అనేది తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్, అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్, అండ్ ఫైనల్లీ వన్ డివిజన్. సో ఈ విధమైన 4 ఆపరేటర్స్ ని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ప్రూవ్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ నేను సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఎస్. సో క్లాస్ నేమ్ నేను ఇక్కడ ఇస్తున్నాను, అర్థమెటిక్ డాట్ జావా. సో సేవ్. సో దీన్ని నేను సేవ్ చేశాను, కంట్రోల్ 1. సో ఇది సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది, కంట్రోల్ 2. సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అని ఉంది. సో ముందుగా నేను ఏ వాల్యూని ఇస్తున్నాను 10 అండ్ బి వాల్యూ 20, ఎంటర్. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏ ప్లస్ బి, సో అడిషన్ అనేది 30 వచ్చింది, అండ్ ఏ మైనస్ బి, సో సబ్ట్రాక్షన్ అనేది -10, అండ్ ఏ స్టార్ బి 10 into 20 equal to 200, and a by b, so 10 by 20 that is 0. సో కంప్యూటర్లో అనేది డివిజన్ దట్ ఈస్ 0 చూపిస్తుంది, యాక్చువల్గా అయితే 1/2 అని చూపించాలి, బట్ ఇక్కడ డివిజన్స్ అనేవి ఫ్రాక్షన్ వాల్యూస్ చూపించదు. సో ప్రెస్ ఎంటర్. సో నెక్స్ట్ వన్, రిలేషనల్ ఆపరేటర్స్. సో ముందుగా రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి జావా లాంగ్వేజ్లో ఒక స్పెషల్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్. ఇవి కేవలం ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి ఉండే రిలేషన్ తెలుపుతాయి. సో మనం మామూలుగానే చెప్తూ ఉంటాం, మన తల్లిదండ్రుల పేర్లు ఏంటి, మన అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, సో వాళ్ళకి మనకి అనేది ఒక రిలేషన్ అనేది ఉంటుంది. సేమ్ అదే విధంగా ఏదైనా ఒక 2 వేరియబుల్స్ యొక్క రిలేషన్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. సో నేను ఈ ప్రోగ్రామ్ని ఎడిట్ చేస్తున్నాను. సో క్లాస్ నేమ్ అనేది రిలేషనల్. ఓకే, నెక్స్ట్. సో మీరు చూస్తున్నారు ఇక్కడ 2 వాల్యూస్ని తీసుకున్నాను, ఐ మీన్ 2 వేరియబుల్స్. సో నేను దీన్ని ఎడిట్ చేస్తున్నాను. సో ముందుగా రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి 6 టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. సో అవే లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ డబల్ ఈక్వల్ టు, ఆర్ నాట్ ఈక్వల్ టు. సో ఈ విధమైన 6 ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం 6 డిఫరెంట్ రిలేషనల్ ఆపరేషన్స్ని ప్రూవ్ చేయొచ్చు. సో వాటిని నేను ఇక్కడ రాస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println a less than b equal to plus of a less than b. System dot out dot println a greater than b equal to plus of a greater than b.
So next system dot out dot println a less than or equal to b, that is equal to plus of a less than or equal to b. So next system dot out dot println a greater than or equal to b, that equal to plus of a greater than or equal to b. So next system dot out dot println a double equal to b, that equal to plus of a double equal to b. System dot out dot println a not equal to b, that equal to plus of a not equal to b. సో ఫ్రెండ్స్, రిలేషనల్ యొక్క ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. సో దీన్ని రిలేషనల్ అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. సో Alt F save as. So relational dot java and save it. So friends, press Ctrl 1. సో ఇది సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. ఎంటర్. ప్రెస్ Ctrl 2. సో మీరు చూస్తున్నారు ఇది ఏ వాల్యూని ప్లస్ బి వాల్యూని అడుగుతోంది. సో 10 and 20. సో ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే రిలేషనల్ ఆపరేటర్ అనేది కండిషన్ నిజమైతే ట్రూ అని, కండిషన్ అబద్ధమైతే ఫాల్స్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ లెస్ దెన్ బి. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. 10 అనేది 20 కంటే తక్కువ కాబట్టి ట్రూ అని చూపించింది. సో నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇట్ ఈస్ ఫాల్స్. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఒకవేళ ఏ అనేది బికి లెస్ దెన్ అయి ఉండొచ్చు లేదా ఈక్వల్ అయి ఉండొచ్చు. సో లెస్ దెన్ అయి ఉండొచ్చు అని ఏదైతే చూపిస్తుందో దానివల్ల ఇది ట్రూ అని తెలుస్తుంది. సో ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇది ఫాల్స్. ఏ డబుల్ ఈక్వల్ టు బి, ఐ మీన్ ఏ అనేది బికి సమానం అని చెప్తోంది. సో ఇది రాంగ్ కండిషన్ కాబట్టి ఫాల్స్. సో ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ అనేది బికి సమానం కాదు కాబట్టి ట్రూ. సో ప్రెస్ ఎంటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేషన్స్ని, రిలేషనల్ ఆపరేషన్స్ని ఎలా చేయాలో చూసి నేర్చుకున్నాం. సో మా నెక్స్ట్ ట్యూటోరియల్ ద్వారా రిమైనింగ్ ఆపరేటర్స్ని ఎలా యూస్ చేయాలి, వాటిని ఉపయోగించి ప్రోగ్రామ్ అనేది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.